హలో బేబీలు ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూసినది ఖచ్చితంగా ఒక లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేంటంటే అల్లు అర్జున్ అన్న మరియు అట్లీ డైరెక్షన్లో కొత్త మూవీ వస్తుంది. ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఆ సినిమా స్టోరీ ఏమిటి, అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అని పూర్తి విషయం చేసుకుందాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ అయితే వేసుకోండి. ఖచ్చితంగా మీరు లైక్ వేస్తే నాకెంతో బూస్టింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏంటంటే పుష్ప తర్వాత చాలా అంటే చాలా వరకు స్టోరీస్ విన్నాడు. ఖచ్చితంగా చాలా స్టోరీస్ వచ్చాయి. పుష్ప తర్వాత వేరే వేరే అంటే మళ్ళీ లవ్ రోల్, మళ్ళీ విలన్ రోల్ కాకుండా మొత్తం లవ్ సీన్స్ ఉంటాయి కదా, అలాంటి సినిమాలు ఎంచుకోండి అని చెప్పడం జరిగింది అల్లు అర్జున్ గారికి. కానీ అల్లు అర్జున్ గారు అసలు నా రేంజ్ ఇప్పుడు మారిపోయింది, ఎందుకంటే నన్ను కొంచెం అగ్రెసివ్గానే ఉండాలి, ఖచ్చితంగా నేను పుష్పాలు ఉన్నాను దానికి మించిన టైప్లో ఉండాలి, అలాంటి సినిమా అలాంటి స్క్రిప్ట్ ఎక్కడైనా ఉంటే చెప్పండి అని చాలామందిని అడిగారు. సో చాలామంది ఇలా చెప్పారు కానీ అసలు ఎవరితో కాలేదు ఈ స్క్రిప్ట్ అయితే. దాదాపుగా 6 మంత్స్ అవుతుంది కదా పుష్ప 2 రిలీజ్ అయ్యి, అక్కడి నుంచి మళ్ళీ ఇప్పటివరకు ఒక స్క్రిప్ట్ కూడా ఉండలేదు. ఎట్టకేలకు ఇప్పటికీ అసలు ఇది కూడా అసలు పట్టాలు ఎక్కుతుందో లేదో కానీ ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసింది. అదేంటంటే అట్లీ మరియు అల్లు అర్జున్ డైరెక్షన్లో 2 సినిమాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఒకటి మరియు 2030లో ఒకటి సినిమా రాబోతుందని తెలుస్తుంది. అంటే పార్ట్ 1 పార్ట్ 2 తీస్తున్నారని చెప్తున్నారు కొంతమంది అయితే. సో దాని పక్కన పడేస్తే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎంతంటే ఖచ్చితంగా 800 కోట్లని చెప్తున్నారు. అంటే దాదాపుగా దీంట్లో 50% వరకు మన అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అంటే అతను ఇచ్చే డైరెక్షన్ ఎంత ఇస్తున్నారో దానికి మించి ఇస్తున్నారు. ఇప్పుడు 150 కోట్ల వరకు ఇస్తున్నారని చెప్తున్నారు. ప్రభాస్ గారికి అంటే ప్రభాస్ అన్న మించి ఇప్పుడు ఇస్తున్నారనమాట. సో చెప్పాలంటే దీంట్లో మరియు దీపిక పడుకొని పెడుతున్నారట్టు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే ఇప్పుడు కలికిలో దీపిక పడుకొని తీసేస్తున్నారని చెప్తున్నారు. ఇంక మహా అంటే ఇప్పుడు మరియు సందీప్ రెడ్డి వంగి సినిమా అనగా ఆ సినిమా నుంచి అయితే తీసేశారని చెప్తున్నారు. సో మళ్ళీ ఈ సినిమాలు వస్తుంది అని చెప్తున్నారు కానీ అసలు అఫీషియల్ ఖచ్చితంగా అయితే చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ వేరే కొత్త హీరోని తెచ్చుకోవచ్చు అంటున్నారు కొంతమంది. సో దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఖచ్చితంగా ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే మళ్ళీ స్మగ్లింగ్, మళ్ళీ ఇలాంటి ఇప్పుడు స్మగ్లింగ్ లేకుండా ఇప్పుడు ఒక గ్యాంగ్స్టర్ ఉంటారు, వేరే వేరే దిశలో పోయి ఉంటారు కదా. సో వాళ్ళని ఎలా పట్టుకున్నాడు, ఆ పట్టుకున్న సిచ్యువేషన్లో ఎలాంటి జరిగాయి, ఇప్పుడు ఫ్యామిలీ టెన్షన్స్ ఎలా ఉన్నాయి, ఫ్యామిలీని ఎలా కాపాడాడు, మన ఇండియన్ ఆర్మీ తోటి ఎలా అప్రోచ్ అయ్యాడు అనేది సినిమా స్టోరీ అన్నమాట. ఎందుకంటే ఇలా చెప్తున్నారు కొంతమంది. సో ఇప్పుడు న్యూస్ వర్గాలు అలా ఉన్నాయి, ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. సింపుల్ సినిమా చేస్తే మొత్తం ఎవరు చూడరు కాబట్టి ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా తీస్తున్నారు అని తెలుస్తుంది. అందుకోసమే 800 కోట్లు బడ్జెట్ దీన్ని కేటాయించడం జరిగింది. సో మీరేమనుకున్నారు దీని గురించి? పుష్ప సినిమా తరహాన ఉంటుందా, ఉండకూడదా? ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరేమనుకుంటారు ఈ సినిమా గురించి, వచ్చే సినిమా గురించి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను. అలాగే వెళ్తూ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే.